ప్రైజ్ ది లార్డ్. మోషే శుకోపవాస 40 రోజులు ధ్యానములలో ప్రతిదినము బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాసాయి గారు వివరించిన నిర్గమకాండం యొక్క మర్మములను విందాం. ఈ పాఠం వీడియోని క్రింద డిస్క్రిప్షన్లో లింక్తో ఇవ్వబడింది, దానిని నొక్కి చూడగలరు. ఇశ్రాయేలును దాసత్వం నుంచి విమోచించిన యెహోవా దేవుని యొక్క అద్భుతములు, వాగ్దానములు నెరవేరిన విధానములను విందాం. ఈ ధ్యానములలో ఈ రోజు 30వ రోజు కావున నిర్గమకాండం 30వ అధ్యాయం తప్పక చదవండి. ఆ విధంగా 40 అధ్యాయాలను పూర్తి చేయండి. అద్భుతమైన కార్యములు పొందండి. జూలై 30వ తేదీ 2026 గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకమునకు పంపిన తండ్రి ఎన్నడూనూ ఒంటరిగా వదిలేయలేదు. 40 రోజులు ఉపవాసం ఉండి సైతాను వచ్చి శోధించినను ఆయన అనుమతి ఇయ్యలేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు సాతానా నా వెనుకకు పో అని గద్దించినాడు. అంత అధికారం ఇచ్చిన తండ్రి ప్రేమ ఎంత మహోన్నతమైనది. మనము కూడా త్రియేక దేవుని యొక్క ప్రేమను పొందాలంటే స్థిరులుగా సన్నిధిలో నిలబడాలి. యేసుక్రీస్తు ప్రభువును తన తండ్రికి ఇష్టమైన సువార్త ప్రకటన రాజ్యవ్యాప్తి కోసం ఆయన చిత్తము నెరవేర్చే విధముగా ఆయన కార్యములను కొనసాగించెను. ఆయన కార్యములను సఫలము చేసిన కనుక ఆయన కుమారుడికి తోడయుండి ఎన్నడూనూ ఒంటరిగా వదలలేదు. అలాగే మనల్ని కూడా ఆయన కార్యములను చేయువారముగా ఉంటే ఒంటరిగా వదిలివేయేవాడు కాదు. ఆయన కార్యములు నీతికరమైనవి, దైవ కార్యములై ఉంటాయి కనుక వాటిలో నడవడానికి మనము సంకల్పిస్తే ఆయన మనకు తోడయుండి ఎన్నడూనూ ఒంటరిగా వదిలేవాడు కాదు. తన పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని పోషించి పరిశుద్ధాత్మ కార్యము ద్వారానే మనకు కావలసినవెల్లా అనుగ్రహించువాడు. కావున ఈ శిలువ ధ్యానములలో కొనసాగుతున్న మనము ఆయన ఆత్మను కోరితే ఇచ్చువాడై ఉన్నాడు. ఆత్మను కోరండి. జీవితాంతం తోడుగా నిలుపుకునే ధన్యతను దేవాది దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. మా యేసు ప్రభువా, నిన్ను తండ్రి ఎన్నడూనూ ఒంటరిగా వదిలేయలేక తోడై ఉన్న రీతిగానే మాకును నీవు తోడయుండి ఒంటరి వారం కాము అని నీ సహవాసంలో ఉన్నామని మాకు తెలియజేసి ధైర్యం ఇచ్చి బలపరచుము. మాకై నీవు చిందించిన రక్తము ద్వారా పాపక్షమాపణ ఇచ్చిన మీ త్యాగముకై ఏమిచ్చి నీ రుణము తీర్చగలము? నీవు గురువారమనే కొరడా దెబ్బలకు నీ యొక్క వీపును అప్పగించుకున్నావు. నీ శిరస్సుపై ముండ్ల కిరీటము ధరింపచేసుకున్నావు. అట్టి త్యాగమును స్మరించుకుంటూ మోషే శుకోపవాస 40 రోజులు ధ్యానములలో నడవగల శక్తిని దయచేయుము. తద్వారా మా జీవితముకు నీ రక్తము కవచమును ధరింపచేసి సైతాను బంధకముల నుంచి, అపవాది తంత్రముల నుంచి, కీడుల నుంచి కాపాడుకునే శక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నాము. విదేశాల్లో ఉన్న నీ ప్రియ బిడ్డలందరూ ఏ శోధన ఎదుర్కోకుండా నీవే వారికి రక్షణగా నీ దూతలను ఉంచి కాపాడమని వేడుకొనుచున్నాము. నేడు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ ప్రియ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనము కలిగించి దీవెనలు కుమరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములను, తలాంతులను, భాగ్యములు, స్వస్థతలు, గర్భఫలములు పెంచమని వేడుకుంటూ ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున మనకు తోడయుండి తన దూతలతో మనల్ని సంరక్షించి ఒంటరితనం రాకుండా తన సైన్యమును మన వెంట ఉంచి నడిపించును గాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. యెహోవా ఈరే నా పోషకుడా, నా కొరకు నీవే బలి అయితివా. యెహోవా ఈరే నా పోషకుడా, నా కొరకు నీవే బలి అయితివా. నిత్య జీవము నాకు సగినావు, పరిశుద్ధులలో నన్ను చేర్చినావు. నిత్య జీవము నాకు సగినావు, పరిశుద్ధులలో నన్ను చేర్చినావు. ఇశ్రాయేలు స్తోత్రముపై ఆసీనుడా,
మేలు స్తోత్రముపై ఆసీనుడవైనావు.